హాయ్ అండి. వెల్కమ్ టు వన్ మోర్ వీడియో. బాలనాగమ్మ ఆంటీ సద్దుబూరెలు చేస్తున్నారు. సూపర్ అంటే సూపర్‌గా ఉంటాయి. ఇయైతే టేస్టు. ఈ ఆంటీ వచ్చి ఇలాగా స్నాక్స్ ఐటెమ్స్ అయితే ప్రిపేర్ చేసుకొని ఇంట్లో ఒక ప్లాస్టిక్ డబ్బాలో తీసుకొని బజారుకొచ్చి అంటే మామూలుగా స్ట్రీట్స్ ఉంటాయి కదా! ఆ స్ట్రీట్స్‌కొచ్చి అయితే అమ్ముకుంటూ ఉంటారనమాట. ఈ సొద్దబూరెలైతే మాత్రం వేడి వేడిగా అయితే చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటాయండి. నేనొకసారి తీసుకొని తిన్నాను. ఇంకా అప్పుడు అడిగాననమాట, ఆంటీ మీరెలా చేసుకుంటారో నేను వీడియో తీసుకుంటాను. భలే ఉన్నాయి టేస్ట్ అయితేను అని చెప్పి. అందుకని చెప్పి నేనడిగితే సరే అన్నారు ఆంటీ. తర్వాత నెక్స్ట్ టైమ్ చేసేటప్పుడైతే నేను వాళ్ళ ఇంటికెళ్ళి ఇలా వీడియో తీసుకుంటున్నాను. చాలా అంటే చాలా సూపర్ టేస్ట్‌గా ఉంటాయనమాట. వీటికైతే ఆంటీ 2 కిలోల సొద్దలైతే ఆడించుకొనొచ్చిందనమాట. అందులో యాలకులు, కొబ్బరి పొడైతే కలుపుకున్నారు ఫస్టయితేను. ఇంకిక్కడ కడాయి పెట్టి దాంట్లో బెల్లం వేసి కరగబెడుతున్నారు కదా! అయితే ఇదే ఒక కేజీ బెల్లం అనమాట. 2 కేజీల సొద్దలకి ఒక కేజీ బెల్లము, అక్కడ కిటికీలో ఒక చెంబు ఉంది గదండీ! ఆ చెంబు నిండా వాటర్ తీసుకున్నారు. ఫస్ట్ అయితే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని, ఆ బెల్లాన్నయితే కరగబెట్టుకున్నారనమాట. ఇంకా అక్కడే ఆ వాటరన్నీ అంటే ఎక్కువ పోయలేదు గదా! సగమే పోసింది. మిగతా వాటర్ అయితే పక్కన పెట్టుకొనుందనమాట. ఈ బెల్లం కరగబెట్టుకున్న వాటర్‌నయితే పోసి అంటే చేయి పెట్టకూడదండి, కాలుద్ది. అందుకని గరిటెతోనే కలుపుతున్నారు ఆంటీ అయితేను. ఇంకా అంటే మొత్తం ముద్దలాగా ఏం కలపట్లేదు. కొంచెం పొడుగానే ఉంది. కొంచెం అయితే ఇట్లా పైనే కలిపారనమాట. పైనే కలిపినప్పుడు జస్ట్ అది ముద్ద ఉంటది కదా! కొంచెం కొంచెం కలుపుకుంటూ చేసుకుంటుందనమాట. ఇంకక్కడైతే కొంచెం ఒక రౌండ్ పెద్ద బాల్‌లాగా తీసుకొని ఇంకా అది మిషన్ ఉంది కదా! దాంట్లో పెట్టి అయితే ఒత్తేస్తున్నారు. ఆయిల్ హీట్ అయిన పాటికి వేస్తే మాత్రం బూరెలండి భలే పొంగుతున్నాయసల. భలే 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 వేసిన వెంటనే పైకొచ్చేస్తున్నాయన్నమాట. మామూలుగా అందరికీ రావు సద్దబూరెలు చేయడం. కానీ ఆంటీ చాలా సింపుల్‌గా, చాలా ఈజీగా చేస్తున్నారు. అంటే మా అమ్మ వాళ్ళు గూడా చేస్తారు. కానీ ఇలా పొంగవన్నమాట ఇయైతేను. మామూలు వడల్లాగొస్తాయి. ఇయైతే బూరెల్లాగా పొంగుతున్నాయన్నమాట. నాకైతే చాలా అనిపిచ్చింది. నేనింకా ఆంటీ ఏమన్నా సోడా, ఉప్పు, బేకింగ్ సోడా ఇయుంటాయి గదా! ఏమన్నా యాడ్ చేస్తారేమో అందుకని పొంగుతున్నాయేమో అనుకున్నాను. కానీ నా ముందే చేసింది ఆంటీ. చాలా బాగొచ్చాయసలు. ఏం కలపలేదండి దాంట్లో. ఆ బెల్లం వాటరు, యాలకులు, కొబ్బరి పొడి, ఇంకా సొద్దపిండి అంతే, ఇంకేం కలపలేదు. అవి మాత్రమే మిక్స్ చేసుకొని బూరెలైతే ఏస్తన్నారనమాట. ఆంటీ ఎలా ఇలా పొంగుతున్నాయి? మాకు చేస్తే ఇలా రావు గదా! అని నేనడిగాననమాట. దాంట్లో బెల్లం క్వాంటిటీ ఎక్కువైనా, తక్కువైనా గూడా అలా పొంగవంటండి. అందుకని సరిగా బెల్లం క్వాంటిటీ అనేది సరిపడే తీసుకోవాలంట సమానంగా. 2 కేజీల సొద్దలకి 1 కేజీ బెల్లమయితే తీసుకున్నారు. ఇంకా ఆయిల్ కూడా అప్పటికప్పుడే నా ముందే ప్యాకెట్ అయితే తెచ్చి పోసుకున్నారు. ఆ ఆంటీకి మామూలుగా చేసుకుంటూ ఉంటే అయిపోతూ ఉంటదంట. ఆయిల్ గూడా ఏం స్టాక్ ఉండదు. అలా జస్ట్ ఒక 4 ఇయర్స్ నుంచయితే ఆ ఆంటీ ఇలా తినేటియి చక్రాలు, చెక్కలు, కజ్జికాయలు, సద్దబూరెలు ఇలా ఏయైనా పిండి వంటలంటాం గదా! అలా అయితే చేసుకొని బయట సాయంత్రం ఈవినింగ్ టైంలో అలా కొంచెం ఆ ఏరియాలో మేముండే ఏరియాలో అమ్ముకుంటూ ఉంటారనమాట. ఏ రోజు స్నాక్స్ ఆ రోజే అయిపోతాయంట ఆంటీకి. బల్క్‌లో గూడా ఇచ్చి ఆర్డర్ ఇచ్చి చేయించుకుంటారంట ఆంటీ దగ్గరైతేను. ఆ కుక్కరైతే చాలా ఎక్కువ గూడా చేయించుకుంటారంట. ఎలాగో వాళ్ళ కోసం చేసేటప్పుడు ఇంకొంచెం ఎక్కువ చేసి అయి గూడా అంటే మళ్ళీ అడుగుతారంట, "ఏం వాళ్ళ వరకే చేసుకొచ్చావా? మాకు అమ్మవా?" అని జెప్పి ఆంటీని అడుగుతారంట. అందుకని చెప్పైతే బయట అమ్ముకునే వాళ్ళకి, బల్క్‌లో వాళ్ళకి అందరికి గూడా చేసేసద్ది. ఈ మామూలుగా 10 నుంచి మార్నింగ్ టైమ్‌లో 10-12 వరకు, 3 వరకు అదే 1 వరకు అలా చేసుకుంటూ ఉంటారనమాట. ఇంక ఈవినింగ్ 4 నుంచయితే అయి అమ్మేసుకుంటారు. సద్దబూరెలయితే మాత్రము 12 కల్లా కంప్లీట్ చేసుకొని 12కయితే వచ్చేస్తది. అంటే వేడి వేడిగా అయితే బావుంటాయని జెప్పి సద్దబూరెలు అప్పుడే తీసుకొచ్చేస్తదనమాట వేడిగా ఉన్నప్పుడేను. చాలా బావుంటాయి టేస్ట్ అయితేను. అంటే స్వీట్ ఎక్కువగా ఉండదు, తక్కువగా ఉండదు. బాగుంటాయి. కొబ్బరి ఫ్లేవర్ తగులుతంటే యాలకులు వేస్తారు గదా! యాలకులు, కొబ్బరు. చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటాయండి. ఎవరైనా చేసుకోవాలన్నా అలా చేసుకోండి. ఈడైతే చేసిన వెంటనే మా బాబుకి కొంచెం చల్లారబెట్టి ఇచ్చాను. తింటున్నాడు. ఎలా ఉందని చెప్పమంటే మాత్రం అందరికి థమ్స్ అప్ చూపిస్తున్నాడనమాట. అంటే వాడికి నచ్చితే అలా చూపిస్తాడు. బాలేకుంటే బాలే అని చెప్తాడనమాట. మేము ఉండంగానే మా ముందే అన్నీ ప్రిపేర్ చేస్తూ ఉందనమాట ఆంటీ. ఇంకా అయితే మేము కంప్లీట్ అయ్యేంత వరకైతే ఉండలేదు. కొంచెం చేసి తర్వాత మాకు కావాల్సినంత వరకు మేము తీసుకొని అయితే మేము ఇంటికెళ్ళాము ఇంకా. కానీ ఇక్కడైతే సద్దబూరెలు మాత్రం చూస్తుంటేనే నోరూరిపోతుంది. అంత బాగా కలర్ గూడా బాగా వేసిన వెంటనే పొంగుతున్నాయి. అంటే లోపల గూడా ఏం పచ్చిగా లేదండి. లోపల గూడా బాగా కుక్ అయిందనమాట. ఇంకా భలే పొంగుతుండే. ఆ పొంగుతేప్పుడు నా ఆనందం నాకు చెప్పలేనంత ఆనందం వచ్చింది. ఎందుకంటే సద్దబూరెలు అట్లా పొంగడం ఫస్ట్ టైమ్ చూస్తున్నా నేను.
మా అమ్మ కూడా చేస్తది గానీ, కానీ వడల్లాగా వస్తాయన్నమాట. ఇంతలాగా పొంగవన్నమాట. కానీ ఈ ఆంటీ చేస్తే మాత్రం భలే పొంగాయి. నాకైతే చాలా చాలా టేస్ట్‌గా అనిపిచ్చాయి. అండ్ చూడ్డానికి కూడా అట్రాక్టివ్‌గా ఉన్నాయి. అండ్ ఈ సద్దబూరెలు తినడం చాలా అంటే చాలా మంచిది ఆరోగ్యానికి గూడాను. అందరూ ఈ కాలం పిల్లలకైతే తెలీదు. కానీ మనం పెట్టాలి. ఇట్లా అయినా మనకు చేత కాకుండా ఇలా ఇంటి దగ్గర చేసే వాళ్ళ దగ్గర తీసుకొని పెడితే పిల్లలకు కొంచెం అలవాటవుతూ ఉంటదనమాట. దాంట్లో బెల్లము, సద్దులు ఇవి ఉంటాయి కాబట్టి బాగా ఐరను ఇంప్రూవ్ అవుద్దనమాట మన బాడీకైతేను. సో, ఇలాంటి తిండ్లు గూడా తినాలి. అవి మనమైతే నాకైతే చాలా టేస్ట్‌గా అనిపిచ్చింది. నేనైతే ఒక 50 రూపీస్‌కి తీసుకొనొచ్చాను. ఆంటీ అయితే అన్నీ ప్రిపేర్ చేస్తారనమాట. చక్రాలు, చెక్కలు, కజ్జికాయలు, సద్దబూరులు, అరిసెలు అలాగా. ఇయైతే సద్దబూరులైతే ఒక్కోటి రూ. 5 నేనైతే ఒక 50 రూపీస్‌కి తీసుకొనొచ్చేసాను. ఇంక అరిసెలు గూడా అంతే రేటు, చెక్కలు గూడా అంతే రేటు. కజ్జికాయలైతే మాత్రం ఒకటొచ్చి రూ. 10 అంట. ఆంటీ అయితే చాలా బాగా చేసిస్తారు. ఇంట్లోనే చేసిస్తారు. మనం ఉన్నా గూడా ఏమనరనమాట. మన ముందైనా చేసిస్తారు. నాకైతే భలే అనిపించింది. ఈ సద్దబూరెలు చాలా టేస్ట్‌గా గూడా ఉన్నాయి. ఇంటికొచ్చి తిన్నాను నేనైతేను. చాలా బాగున్నాయి. నాకు భలే నచ్చాయి. మీకు ఈ సద్దుబూరెలు ఎలా అనిపించాయో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసేయండి.